ప్రతిసారి డాన్స్ క్లాస్‌కి ముందు ఎక్సర్‌సైజెస్ చేయిస్తూ ఉంటారు. డాన్సే ఒక మంచి ఎక్సర్‌సైజ్ అయినప్పుడు, ఇంకా డాన్స్‌కి ముందు ప్రతిసారి ఎక్సర్‌సైజ్ చేయించాల్సిన అవసరం ఏంటండి? అని ఒక పేరెంట్ అడిగారు. విచిత్రం ఏందంటే, ఈ డౌట్ ఎందరికుందో ఏమో నాకు తెలీదు గానీ, అసలు ఎవ్వరు అడగలేదు. ఒకే ఒక పేరెంట్ అడిగారు నన్ను. అంటే ఆవిడకేమనిపించిందంటే, వాళ్ళ అమ్మాయి చాలా కష్టపడిపోతుంది అనుకుంటా ఉందో, లేకపోతే డాన్సే ఒక పెద్ద ఇది, మళ్ళీ దాంట్లో ఇది ఎక్స్‌ట్రా ఎందుకు అనుకుంటా ఉందో, అవసరమో లేదో అనుకున్నదో అది నాకు తెలీదు గానీ, ఆవిడ డౌట్ అయితే నిజంగా వినదగ్గదే. ఎందుకంటే దానికి నేను ఏం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను. యాక్చువల్‌గా డాన్సు చేయటం అంటే ఆహ్, మొదట ఎవరు ఫిట్‌గా ఉండరు. ఫస్ట్ వాళ్ళు వచ్చి జాయిన్ అయిన వెంటనే వాళ్ళ బాడీ అంటే కాళ్ళు చేతులు కదలడానికి ఈజీగా ఉంటుంది గానీ, డాన్స్ చేసేంత అనుగుణంగా వాళ్ళ ఫిజిక్ ఉండదు. ఎవరు అంత సన్నగా ఉన్నా, ఎంత లావుగా ఉన్నా, ఎంత ఎత్తుగా ఉన్నా, ఎంత పొట్టిగా ఉన్నా ఇది ఉంటుంది వాళ్ళకి స్టిఫ్‌నెస్ లోపల. సో, అది కొంచెం వార్మప్ అవ్వాలంటే ఫస్ట్ మనకు బాడీకి వార్మప్ ఇవ్వడానికి ఈ ఎక్సర్‌సైజెస్ చేయాల్సుంటుంది. మరి అంటే మీరు అంటే జిమ్ గూడా చాలా కష్టమైన పనులు, చాలా ఎత్తులు తర్వాత ఈ గుంజటాలు, లాగటాలు, తోయటాలు ఎన్నెన్నో చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళు కూడా ఫస్ట్ వార్మప్ ఎక్సర్‌సైజెస్ చేస్తారు. ఎందుకు చేస్తారది? మరి ఎక్సర్‌సైజే జిమ్ ఎక్సర్‌సైజే చాలా కష్టమైంది, చాలా అద్భుతమైంది కదా! మరి అలాంటప్పుడు దీన్ని చేయాల్సిన పనేంటంటే, ఏ ఎంత పైకెక్కాలన్నా ఫస్ట్ మెట్టు నుంచి ఎక్కుకుంటూ పోవాలి. సో, 4 మెట్టు, 8 మెట్టు ఎక్కితే ఎక్కడో పడతాం. కాళ్ళు ఇరుగుతాయి. సో, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ప్రతిదీ ఒక లెక్క ప్రకారం చేయాలి కాబట్టి ఇది కూడా ఫిజిక్‌కి సంబంధించిన విషయం డాన్స్ అనేది ఫిజిక్‌కి సంబంధించిన విషయం. సో, మైండ్, ఫిజిక్ కనెక్ట్ అయి ఉన్న ఆర్ట్ ఇదొకటి. సో, అలాంటప్పుడు మైండ్ అయితే ఆటోమేటిక్‌గా నీ డాన్స్ గురించి ఆలోచిస్తుంది. ఫిజిక్ గురించి అప్పుడు చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా కదిలిపోతూ ఉండాల. సో, అలాంటప్పుడు దానికి కొంచెం వార్మప్, దానికి కొంచెం ఫ్రీనెస్ లోపల ఉంటే సో, అది ఫ్రీగా మూవ్ అవుతుందనమాట. సో, మరి చాలా ఫిట్‌గా ఉండి కూడా కొందరు ఎక్సర్‌సైజెస్ ఏమి నేర్పించకుండా డాన్సర్స్ చేస్తూ పైగా ప్రోగ్రామ్స్ కూడా ఇస్తారు కదా అండి అని అంటే నిజమే. కానీ మీరు చూడండి వాళ్ళలో ఎవరో ఒకరికి ఒకసారి కాళ్ళు పట్టుకుపోయిందనో, కాళ్ళు తిమ్మిరెక్కిందనో, లేకపోతే కాళ్ళు వంకర పోయిందనో, లేకపోతే భుజం పట్టుకున్నదనో, ఎక్కడో మెడ పట్టుకున్నదనో, ఏదో ఒక కంప్లెయింట్ మీకు వాళ్ళలో ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది ఫిట్‌నెస్ లేకపోవటం. డాన్స్ అమ్మాయి చాలా బాగా నేర్చుకునేది. చాలా చక్కగా చేస్తుంది. కానీ ఆ ఫిట్‌నెస్ అనేది లేదు. మరి అలాంటప్పుడు ఇలా జరుగుతాయి. సో, కాబట్టి ఈ ఫిట్‌నెస్ కొరకే మనము ఈ డాన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి డాన్స్ క్లాస్‌లో ప్రతి స్టైల్‌కి ఇది ఎక్సర్‌సైజ్ ఉంటుందా అంటే నేను ఆ మాట అనటం లేదు. ఎందుకంటే కథక్‌లో నేను ముగ్గురు మాస్టర్స్ దగ్గర నేర్చుకున్నాను. అది చాలా పెద్ద పెద్ద వాళ్ళు. ఎవరు నాకు ఎక్సర్‌సైజ్ చెప్పలేదు. నేను నా సొంతంగా ఏదో చేసుకున్నాను. ఆల్రెడీ మిగతా స్టైల్స్ వచ్చు కాబట్టి నాకు. సో, కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు ఈ ఎక్సర్‌సైజ్ ఓన్లీ భూమి పురాణం అంటే ఒక నమస్కారం మాత్రమే చేయించారు తప్ప డైరెక్ట్‌గా స్టెప్స్ మొదలెట్టేశారు. సో, అలా ఉంది. అంటే కథక్‌లో ఆల్మోస్ట్ ఎక్సర్‌సైజెస్ లేనట్టే. సో, మరి కూచిపూడిలో కొంచెం కొన్ని ఉంటాయి. సో, భరతనాట్యంలో కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇది జామెట్రికల్‌గా ఉన్న డాన్స్ కాబట్టి దాన్ని ఎక్కువ యాంగిల్స్‌లో బాడీని స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 90 డిగ్రీసు, 180 డిగ్రీసు, 360 డిగ్రీసు, 45 డిగ్రీస్ ఇలా ఉంటుంది భరతనాట్యంలో. కాబట్టి దానికి అది అది మెయింటైన్ చేయడానికి ఎక్సర్సైజ్ దానికి హెవీగా ఉంటుంది. సో, మరి చాలా హెవీగా దేంట్లో ఉంటుందంటే ఒడిస్సీలో ఉంటదండి. ఆ ఒడిస్సీలో ఫస్ట్ నెల మీకు అసలు ఏ డాన్స్ చెప్పరు. సో, ఫస్ట్ ఓన్లీ నమస్కారం చెప్పేసిన తర్వాత వాళ్ళు ఆ నమస్కారం కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో, ఆ నమస్కారం చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చెప్పేది బోలెడు ఒడిస్సీ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఎందుకు ఇంతుంటాయి వాళ్ళకి అనంటే, కొందరు ఆ ఎక్సర్‌సైజెస్ చూసే వామ్మో! ఈ డాన్స్ చేయలేమని కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఎందుకు అలా ఉంటాయి అంటే, ఈ భరతనాట్యం అనేది సమభంగలో చేస్తారు. కూచిపూడి అనేది అతిభంగలో చేయాలి. కానీ చాలామంది అంత బెండ్ అవ్వటం లేదు ఈ మధ్య. కానీ భరతనాట్యం కంటే ఎక్కువ బెండ్ అవ్వాల్సిన విషయం కూచిపూడి. చాలామంది సార్ కూచిపూడికి బెండ్ అవ్వాల్సిన అవసరం లేదంట కదండీ! ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయండి. అదేమి లేవు. సో, దానికి ఎక్కువ బెండ్ అవ్వాలి కానీ అవ్వటం లేదు. సో, కథక్ అయితే అసలు బెండ్ అవ్వాల్సిన పనే లేదు. స్ట్రెయిట్‌గానే చేస్తారు. కానీ అప్పుడప్పుడు మిగతావి చేయాల. ఈ ఒడిస్సీలో ఏంటంటే అతిభంగాలు చేయాల్సి ఉంటుంది. త్రిభంగ అంటే జిగ్‌జాగ్‌గా నిలబడాలి. ఆ జిగ్‌జాగ్‌గా కొద్దిసేపు
మిగతా డాన్స్‌లలో కూడా ఉంటాయి. కానీ ఆ కొద్దిసేపు నిలబడి ఆ పోస్చర్ మార్చేస్తారు. కానీ ఒడిస్సాలో ఆ పోస్చర్‌లో నిలబడి అంటే త్రిభంగలో నిలబడి డాన్స్ ఎక్కువసేపు చేయాల్సుంటుంది. అందులో అతిభంగలో నిలబడి అంటే ఎక్స్‌ట్రీమ్‌గా బెండ్ అయిపోయి దాని మీదనే స్టెప్స్ చేయాల్సుంటుంది. సో, కాబట్టి వాటికి ఫిట్‌నెస్‌కో లేకపోతే ఏ మోకాళ్ళు ఏవో పట్టుకుపోతాయి తొడలు, లేకపోతే వీపు ఏదైనా పట్టుకుపోతాయి. ఎందుకంటే దాని కొరకే వాళ్ళు ఎక్సర్సైజ్ విపరీతంగా చేయిస్తారనమాట. సో, మరి ఎక్సర్సైజ్ చేయకుండా డాన్స్ చేయటంలో తప్పు ఉంది, తప్పు లేదు ఇలాంటివి ఒక లెక్క కాదండి. ఎక్సర్సైజ్ చేయాలి. చేయాలి ఎందుకంటే ఇలా ఫిట్‌నెస్ ఉండడానికి. వేరే ప్రోగ్రామ్ ఇచ్చినా అంటే ప్రతిసారి చేయాలంటే ప్రతిసారి చేయాలి. ప్రాక్టీస్ చేసే ముందు కూడా మీరు చేయాలి. ప్రోగ్రామ్ అప్పుడు చేయకున్నా పర్వాలేదు. చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రోగ్రామ్ అప్పుడు ఆ మూడే వేరు. ఆ మేకప్‌లు, ఆ డ్రెసప్‌లు, ఆ జ్యువెలరీ, ఆ కాస్ట్యూమ్స్ వాటితో మీరు ఎక్సర్సైజ్ ఏం చేస్తారులెండి. అందులో అక్కడ జనాలు, సో అక్కడ ప్లేస్ లేకపోవటం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అక్కడేం అక్కర్లేదు. కొంచెం వార్మప్‌గా కొంచెం కాళ్ళవి విదిలించుకొని మీరు మామూలుగా స్టేజ్ మీకే ఎందుకంటే ఆల్రెడీ మీకు మంచి ప్రాక్టీస్ ఉంటే మీ బాడీ చాలా ఫిట్‌గా ఉంది కాబట్టి మీరు అలా చేయటంలో తప్పులేదు. చేయొచ్చు. కానీ మిగతా డేస్‌లలో మాత్రం కొంచెం అయితే ఎక్సర్సైజెస్ చేయాల్సింది. ఆ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల చాలామంది ఏమనుకుంటారంటే ఎవరైనా ఈ ఎక్సర్సైజెస్ అవి చేయకుండా డాన్స్ చేస్తున్నప్పుడు ఏదైనా పట్టుకుపోయో లేకపోతే ఏదైనా కొంచెం తలనొప్పి, తల తిరగటం అలాంటివి ఏమైనా వస్తే ఈ అమ్మాయికి సైకలాజికల్‌గా షివరింగ్ అలాంటి భయపడిపోయింది. జనాలను చూసి ఇలా స్టేజ్ ఫియర్ వల్ల ఇట్లా అయింది. అలా అదేం కాదండి. ఈ ఫిట్‌నెస్ వల్లనే. ఈ ఫిట్‌నెస్ పర్ఫెక్ట్‌గా ఉంటే డాన్స్ ఆల్రెడీ మీరు కొట్టిన పిండిలాగా స్టేజ్ మీద వెళ్ళి చేసేస్తారు. ఎందుకంటే అంత ప్రాక్టీస్ చేసి కానీ మీరు స్టేజ్ ఎక్కరు. సో మరి దేనికి మరి ఏంటి అక్కడ మీకు కావాల్సింది ముఖ్యంగా అంటే ఫిట్‌నెస్. ఆ ఫిట్‌నెస్ మీ శరీరం మీకు కోఆపరేట్ చేయాలంటే మీరు చక్కటి ఫిట్‌నెస్‌తోని ఆ స్టేజ్ మీదకి ఎక్కితే ఆ పాటకు తగ్గట్టు, తాళానికి తగ్గట్టు మీరు ఈ డాన్సులు అవి చేయగలుగుతారు. సో, ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఇది మరీ అవసరం అండి. ఎందుకంటే వాళ్ళలో ఎముకలు ఇంకా నేను అందుకే 5 ఇయర్స్ లోపల పిల్లల్ని ఎప్పుడు డాన్స్‌లో జాయిన్ చేసుకోను. ఎందుకంటే వాళ్ళ ఎముకలు ఆహ్, ఆహ్, అంటే ఒక దాంట్లో ఒకటి మెర్జ్ అవ్వాలి. 300 బోన్స్ వరకు ఉంటాయి. తర్వాత ఒక దాంట్లో ఒకటి వెళ్ళి 205 వరకు అవుతాయి అన్నమాట. సో, ఇవన్నీ నేను పాత వీడియోస్‌లో చెప్పాను వీటి గురించి. సో, కాబట్టి ఇవన్నీ అవ్వటానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఉన్న అమ్మాయిలకు కూడా ఫస్ట్ బోల్డ్ ఎక్సర్సైజెస్ చెప్తాను వాళ్ళకు. అంటే డాన్స్ ఎంత చెప్తానో ఎక్సర్సైజెస్ అంత చెప్తాను. సో, అలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకు సైమల్టేనియస్‌గా 2 వాళ్ళని ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. సో, అలా చేయటం పెద్దవాళ్ళకు కూడా అవసరమే. కానీ కొన్ని ఎక్సర్సైజెస్ వాళ్ళు చేయలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ లావుగా ఉన్నవాళ్ళు ఎక్కువ మోకాళ్ళ మీద నిలబడి గెంతటం కానీ, లేకపోతే టోస్ మీద నిలబడి జంప్ చేయటం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ చేయలేరు. కానీ అలానే పూర్తిగా వదిలేస్తారా? అది కాదు. 8 చేసే దగ్గర 2 చేయండి. 4 చేసే దగ్గర 1 చేయండి. ఏదో ఇలా చేసుకుంటూ పోవాలి తప్ప కంప్లీట్‌గా నేను వదిలేస్తాను. అవి కష్టమైన ఎక్సర్సైజెస్ నేను చేయను అనడానికి లేదు. ఎందుకంటే మీరు డాన్స్ చేసేటప్పుడు ఆ పోస్చర్‌కి వస్తుంది. టోస్ మీద కూర్చోవాల్సొస్తుంది. అర్ధమండలి అంటారు. సో, అలాంటప్పుడు అప్పుడు సడెన్‌గా అప్పుడు మీకు పట్టకపోవచ్చు. సో, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎక్సర్సైజ్‌కి కూడా మీరు ప్రయారిటీ సాంగ్‌కి, డాన్స్‌కి, మ్యూజిక్‌కి, మెలోడీకి ఎంత ప్రయారిటీ ఇస్తారో ఎక్సర్సైజ్‌కి అంతకంటే కొంచెం ఎక్కువే ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే దానికి కొంచెం ఫస్ట్ మీరు దీంతోనే మొదలెట్టాలి. సో, దీంతోనే మొదలెట్టి మీరు ముగించేటప్పుడు ఏం చేయాల్సిన పని లేదు. మామూలుగా నమస్కారం చేసేసేయొచ్చు. సో, అందుకని ఈ డాన్స్ చేయటం వల్ల ఎక్సర్సైజ్‌తో డాన్స్ చేయటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా మీ ఫిజిక్ చాలా ఫిట్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఎక్సర్సైజ్‌తో డాన్స్ చేయటం వల్ల మీకు ఏమేమి లాభాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయనేది నేను ఓల్డ్ వీడియోస్‌లో చెప్పాను. సో, ఎప్పుడు మీరు డాన్స్ క్లాస్‌కెళ్ళినా కూడా అట్‌లీస్ట్ మీకు ఆరోగ్యం బాగాలేకున్నా కొందరు డాన్స్ చేసేస్తారు. సార్ కొందరు పిల్లలు ఏం చేస్తారంటే మేము చూస్తాం సార్. మా అమ్మాయి ఈరోజు కూర్చుంటుందండి క్లాస్‌లో చెయ్యదు అని అంటే సరే అంటాను. ఆ కూర్చున్న ఒక 10, 15 నిమిషాలు సార్ నేను చేస్తాను సార్. మా వల్ల అవుతుంది సార్ అని లేసి అది ఏంటంటే ఉత్సాహం అది. సో, అలాంటప్పుడు వాళ్ళతో మరి ఇంత ఎక్సర్సైజ్ చేయించకుండా ఏదో ఒక 2, 3 ఎక్సర్సైజెస్ మాత్రం కొంచెం వార్మప్ లాగా చేయించేసి మంచిగున్నప్పుడు వాళ్ళతో హెవీ ఎక్సర్సైజెస్ చేయించండి. కానీ మామూలుగా ఉన్నప్పుడు ఈ ఫీవర్‌గా అలా వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం మామూలుగా కొంచెం వార్మప్ ఎక్సర్సైజెస్ చేయించి అలా డాన్స్ మొదలుపెడితే వాళ్ళకు బాగుంటుంది, మీకు బాగుంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేయకుండా డాన్స్ చేయటం వల్ల ఏ మాత్రం బెనిఫిట్ ఉండదు. కాబట్టి ఎందుకంటే అది ఫ్యూచర్‌లో కూడా మీకు చాలా కష్టంగా ఉంటుంది. సో, ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజెస్ చేసి గాని మీరు డాన్స్ మొదలెట్టాలి. సో, అప్పుడే డాన్స్ చక్కగా ఉంటుంది. మీకు ఆ గ్రేస్ కూడా వస్తుంది. ఓకే. థాంక్ యూ సో మచ్.